ఇజ్రాయెల్ చూపెడుతున్న సాక్ష్యం చూస్తే బెత్తరపోయేటటువంటి పని ఎవరికి పడింది అంటే ఐక్యరాజ్య సమితికి. ఐక్యరాజ్య సమితి శరణార్థి శిబిరం అంటే ఏంటి? ఎక్కడైతే పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడుల వలన బ్రతకడ తెరువు లేనటువంటి వాళ్ళు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు, లేకపోతే తిండికి అది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఆహారం అందించేటటువంటి బాధ్యత అది చేస్తుంది. కానీ అందరూ ఈ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. ఎవడు పని చేయడు, బేవర్స్గా తిని దొరుకుతుంది, కూర్చుంటున్నారు, తింటున్నారు, మెడికల్ ఫ్రీగా ప్రపంచం అంతా ఇస్తుంది, కూర్చుంటున్నారు, మెడికల్ చేయించుకుంటున్నారు. చివరికి చస్తున్నారు. చస్తేనేమో ఇజ్రాయెల్ తప్పు, బ్రతికితేనేమో వాళ్ళ సొంత ప్రాణాల మీదన ఏది హమాసోడు కాపాడినట్టు చూపెడుతుంది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఐక్యరాజ్య సమితి శరణార్థి శిబిరం అడుగునే పెద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉందన్నటువంటి విషయం ఇజ్రాయెల్ బయటపెట్టింది కదా. దాంతో బెత్తరపోవడం ఐక్యరాజ్య సమితి వంతైంది. శరణార్థి శిబిరాన్ని నడుపుతుంది ఐక్యరాజ్య సమితి అధికారులు అయితే వాళ్ళకి తెలియకుండా జరుగుద్దా? వాళ్ళే అసలు తీసుకెళ్ళి దాడి చేశారన్నది కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అందులో ఇంకొక రహస్యం బయటపడింది ఏంటంటే అది హమాస్ తీవ్రవాదుల యొక్క గూఢచర్య విభాగపు కేంద్రం అని కూడా బయటపడింది. ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద హార్డ్ డిస్క్లు ఉన్నాయట, అలాగే స్పై మెటీరియల్ ఉందంట. అంటే ఎదుటి వాళ్ళ ఈ కార్యకలాపాలను ఇంటర్సెప్ట్ చేసి వినేటటువంటి, ఈవెన్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కనుక ఇతర దేశాల వాళ్ళతో మాట్లాడుతుంటారు కదా, ఆ మాట్లాడేటటువంటి వాటిని జామ్ చేసి వినేటటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. అంటే వాటిని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకునే సిస్టమ్ ఉంది. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంటుంది? ఈ సిరియా వాళ్ళ తరపునో, లేకపోతే హమాస్ వాళ్ళ తరపున, పాలస్తీనాల తరపున, వీళ్ళ తరపున ఇతర దేశాలతో మాట్లాడుతుంటుంది. వాళ్ళు ఐక్యరాజ్య సమితికి ఏం చెప్పారో ఆ ఫీడ్బ్యాక్ అంతా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. అదంతా నిక్షిప్తం అయ్యింది. అది కంప్యూటర్లు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నాయి, ప్లస్ ఇవన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నాయి అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. డేస్ ఆఫ్టర్ అక్యూజింగ్ UNRWA అఫీషియల్స్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద October 7 ద ఇజ్రాయెల్ ఆర్మీ క్లెయిమ్ టు హ్యావ్ ఫౌండ్ ఏ హమాస్ ఇంటెలిజెన్స్ సెంటర్ రైట్ బిలో ద UN aid agency's main headquarters in Gaza. The Israel Defense Force said that the Israel center housed in a tunnel had data servers and electrical infrastructure hooked up to the UNRWA headquarters. The aid agency's chief denied having any knowledge of the Hamas Intel Center, but Israel's foreign minister publicly doubted this. ఇది అక్కడేమో ఆ ఐక్యరాజ్య సమితి కంటే ఏం తెలియదంట. ఆడి ముడ్డు కిందనే పెద్ద డేటా సెంటరే ఉంది, కరెంటు కూడా వీడి ఐక్యరాజ్య సమితి శిబిరంలో నుంచి వాడుకుంటున్నారు, కానీ వాడికి ఏం తెలియదని వాడు తోసిపుచ్చేస్తుంటాడు అనమాట. బట్ అక్కడ ఇప్పుడు బయటపడిన తర్వాత ఒప్పుకోవాల్సి వస్తుంది.